జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కోర్టులో అన్ని సాక్ష్యాలు పక్కాగా ఉంటే తప్ప శిక్ష పడకూడదు అని వాదించేదానివి ఇప్పుడొక చీర ఆధారంగా చేసుకొని తన్ను నేరస్తురాలని రుజువు చేయాలని చూస్తున్నావంటే నువ్వు ఆలోచించే తీరు కరెక్ట్ కాదని తెలుస్తుందా లెక్క. అయినా ముసుగులో ఉన్నది ఎవరో తెలియనప్పుడు ఆ చీర కట్టుకుని వేరే ఎవరైనా వచ్చే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా తనే అని ఎలా చెప్తారు? వాలి తీసుకో. ఎస్ఐ గారు చెప్పండి. ఎస్ఐ గారు తనే దొంగ అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇదంతా కావాలని చేస్తున్నారని చిన్న పిల్లాడికి కూడా తెలిసిపోతుంది. కావాలని ఎందుకు చేస్తాను దేవాంశ్? తను వైదేహి రూపంలో ఉంది కాబట్టి మేము నమ్మే సాక్ష్యాల్ని నువ్వు నమ్మలేకపోతున్నావు. తను వైదేహి రూపంలో ఉండడం కాదమ్మా, తనే వైదేహి. వైదేహియా? తనా? ఏం మాట్లాడుతున్నావు దేవాంశ్? మనోడా, ఏమైందిరా నీకు? నాకేం కాలేదిందు. చెప్పాను కదా ఇప్పుడిప్పుడే నిజాలు తెలుస్తున్నాయి అని. తనే వైదేహి. ఎప్పటికైనా తన మెడలోకి చేరాల్సిన హారవాది. తనకి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, ఈ సీసీటీవీ ఫుటేజ్ బట్టే కదా తన మీద నింద వేస్తున్నారు. తనే అత్తయ్య కూతురు వైదేహి అని రుజువు చేసే డిఎన్ఏ రిపోర్టు తప్పుగా వచ్చేలా చేయగలిగినప్పుడు వైదేహిని దొంగగా చిత్రీకరించారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వీడెవడు? ఎవరైతును? చూసారా బట్టల కవర్? అంటే ఎవరో రాత్రిపూట బట్టల షాప్ నుంచి వైదేహి కట్టుకున్న లాంటి చీరని తెప్పించి దాన్ని కట్టుకుని దొంగతనం చేసి వైదేహి మీదకి నెట్టారు. ఇది టూ మచ్ దేవాంశ్. బట్టల షాప్ కవర్ అయినంత మాత్రాన
అందులో చీర ఉండాలని రూల్ లేదుగా. వైదేహి చీరని చూసి అది కట్టుకున్నది వైదేహి అని అనుమానించొచ్చు, కానీ చీరల కవర్లో ఉన్నది మాత్రం చీర కాకూడదు. ఇదెక్కడ లాజిక్ అలెక్యా? అయినా అతనెవరు? రాత్రిపూట ఎవరి కోసం వచ్చాడు? ఆ కవర్ ఎవరికిచ్చి వెళ్ళాడు? అది కూడా చూస్తే తెలిసిపోతుందిగా. శాంపిల్స్ మార్చిన సంగతి తెలిసిపోయిందా? లేకపోతే అది చేసింది నేనేనని కూడా తెలిసిపోయిందా? చుట్టూ తిరిగి నా మీదకొస్తే ఎలా బయటపడాలి? కీ ఇవ్వండి. ఈ క్షణం నుంచి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.